ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చింతపండు పులిహోరలోకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఫస్ట్ కళాయి పెట్టుకుని పొయ్యి మీద ఆయిల్ పోసుకొని హీట్ ఎక్కిన తర్వాత మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. చూస్తున్నారు ఫ్రెండ్స్, కరివేపాకు, తాలింపు దినుసులు, వేరుశనగ గుళ్ళు, ఎండుమిరపకాయలు తీసుకున్నాము. ఫస్ట్ తాలింపు వేద్దాం. ఫ్రెండ్స్, కొంచెం వేరుశనగలు వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కొంచెం, అలాగే వేరుశనగకాయ గుళ్ళు, ఇది కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్, వేగాలి. కొంచెం 2 minutesలో వేగిపోతాయి ఫ్రెండ్స్. ఇది బాగా వేయించుకోవాలి. అవి వేగుతూ ఉండగా వేగేలోపు నానబెట్టుకున్న చింతపండు పక్కకు పెట్టుకొని, అలాగే పులిహోరలకు కావాల్సిన రైస్ని ఫ్యాన్ కింద ఆరబెట్టుకుందాం ఫ్రెండ్స్. ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తాలింపు దినుసులు అలాగే చింతపండు ఈ రైస్లో మిక్స్ చేసుకోవాలి. ఇంతేనండి, టేస్టీ సింపుల్ చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.